కుంభమేళా ఘనంగా జరుగుతోంది. అదే సమయంలో కుంభమేళాకి సంబంధించి ఇప్పటికీ 7 రోజులు 6 రోజులు అయిపోయింది. 7 రోజులు అవుతోంది. ఈ టైంలో దాదాపు 7-8 కోట్ల మంది ఇప్పటికే స్నానాలు చేశారు. ఇంకా టోటల్గా ఇంకో నెల రోజుల దాకా ఉన్నటువంటి సందర్భంలో నడుస్తోంది. అయితే ఈ కుంభమేళాకి సంబంధించి ఇక రాబోయే రోజుల్లో భద్రతాపరమైన చిక్కులు వస్తాయి అన్నటువంటి విషయం గమనించారు యోగి ఆదిత్యనాథ్. తాజాగా జరుగుతున్న కొన్ని పరిణామాలు, కొంతమంది వ్యవహార శైలిని చూసిన తర్వాతన తప్పుడు ప్రచారం చేయడానికి వచ్చిన వాళ్ళని కొట్టే పరిస్థితి రావడం, లేదంటే అక్కడ సాధువుల వేషాలు వేస్తున్నటువంటి వాళ్ళది ఇది. ఈ నేపథ్యంలో స్వయంగా వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. కాశీని సందర్శించే భక్తులకి అత్యుత్తమ సౌకర్యాలు కల్పించమని ఆదేశించారు. గంగా ఘాట్ల దగ్గర కూడా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టమని ఆదేశించారు. 24 గంటల ఇంటెన్సివ్ పెట్రోలింగ్ ఉండి తీరాల్సిందని చెప్పారు. ఆటో రిక్షాలు, ఈ రిక్షాలు, టాక్సీ డ్రైవర్లతో పాటు వీధి వ్యాపారులు, హోటళ్ళు, హాస్టళ్ళు, హోమ్ స్టేలలో బస్ చేసే అతిథులను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేయమని ఆదేశించారు.